ఇక టమాటా కిలో 4 రూపాయలట. ఏపీలో కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో పతనమైన ధరలు రోడ్డుపై పారబోసిన నిరసన చెప్తున్నట పాపం. 4 రూపాయల కిలో ధర. ఎట్లా ఏముంటుంది ఇక? తెంపుకొస్తుంది కూడా కావు. తెంపుకొచ్చి తర్వాత ఆటో అవేంటి ట్రాలీలలో వేసుకొస్తుంది కూడా పైసలు సరిపోవు కిరాయికి కూడా. రైతు అట్లా నష్టపోతుండు పాపం. సడన్ బ్రేక్, 4 కార్లు ఢీకొట్టినాయి. ఎక్కడ? త్రిబుల్ పైన. త్రిబుల్ మీద ఇద్దరికి స్వల్ప గాయాలు, 2 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయింది. ఇంకా గాయాలైన నయం. ఇంకా ఈ త్రిబుల్ మీద ఉరుకుడు అంటే ఇక 120 స్పీడ్ పెట్టిరు. 100 స్పీడ్ ఉండే 100 కిలోమీటర్ గంటకు 100 కిలోమీటర్లు ఉంటే ఇప్పుడు 120 కిలోమీటర్ పెట్టిరు. 120 కిలోమీటర్లు ఓరు మనోళ్ళు పోతారు. 140, 160, 180. ఏం కాదురా ఆడ మన కెమెరాలు బిమాలు ఏం లేవు కొట్టురు అంటారు. ఏమైతే జర్ర అటిట్ అయినా కానీ ఇట్లా అవుతుంది పరిస్థితి. త్రిబుల్ మీద కూడా మెల్లగా పోండి, మెల్లగా వెళ్ళండి. ఓఆర్ఆర్ పైన మెల్లగా వెళ్తే మంచిగా ఉంటుంది లెక్క. 100 కిలోమీటర్లు 120 కిలోమీటర్లు అన్నారు, అదే ఎక్కువ లాస్ట్. అది దాని తర్వాత కూడా వెళ్తుంటారు అన్నట్టు. ఆయుర్దాయంలో మనం వెనకే ఉన్నామట. జపనీయుల సగటు జీవితకాలం 85 ఏళ్ళ దాకా బతుకుతారట. మనకెంతున్నది? భారతీయులకు 72 ఏళ్ళే. రోజువారీ అలవాట్లు, తినే ఆహారంలో వ్యత్యాసాలే కారణమంట. మనం మంచి ఫుడ్ తీసుకోవాలి, మంచి అలవాట్లు ఉండాలి, వ్యాయామం చేయాలి, ఉరకాలి, దుంకాలి, ఇవన్నీ చేయాలంట. దానివల్ల మంచి జరుగుతుందని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. పాడైపోయింది పోదాం పద. హైదరాబాద్కు చేరుకునే మార్గాలన్నీ కిటకిటలాడుతున్నాయి. సెలవులు ముగియడంతో స్వస్థలాల నుంచి నగరానికి విజయవాడ, హైదరాబాద్ హైవే సహా లెట్స్ గో ఏమవుతుంది ఆయన. ఇప్పుడు ఏదో జమీన్ వచ్చినట్టుంది. సప్లియకు సెలవులు ముగియడంతో స్వస్థలాల నుంచి నగరానికి విజయవాడ, హైదరాబాద్ హైవే సహా అన్ని దారుల్లో భారీ ట్రాఫిక్ జామ్ అయింది. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరినాయి.